మీరు తప్పు చేశారు. ఏది ఏవైనా కానీ, ఏ కారణాలున్నా కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చెయ్యను చెయ్యను చెయ్యను. మన ఇంటి బట్ట ముళ్ళ మీద పడింది. దాన్ని జాగ్రత్తగా విడిపించుకోవడం బుద్ధిమంతుల లక్షణం. అతను వదిలిపోవడానికి సిద్ధంగా ఉండాడు. మన అమ్మాయి అతన్ని ప్రేమించినట్టుందిలే. పండుగ అయిపోయే వరకు గమ్ముగా ఉండు. ముద్ద తిన్నావా? చేశానుగా. వెళ్ళి పడుకోండి. ఇంత పెద్ద ఇంట్లో మనల్ని అడిగేవాళ్ళే పట్టించుకునే వాళ్ళే లేరు. ఓయ్ పెద్ద మనిషి, ఇక్కడ చాయ్ బిస్కెట్ టిఫిన్ ఎక్కడ? ఊరు బయట అండి. ఊరు బయట? మరి పోదాం పదా. కానీ ఒక మాట, మన స్టాఫ్ స్టాప్ చోటు దో కడక్ చాయ్. సార్ వీళ్ళ మర్యాదలు చూస్తుంటే పెద్దని పిలుస్తున్నారు. యుద్ధ భూమి దగ్గరికి రమ్మని చెప్పారు. ఏ చోటు టీ క్యాన్సిల్. ఓకే సార్. రేయ్ యుద్ధ భూమి ఏంట్రా? అక్కడ ఏం జరుగుతుందిరా చెప్పండి రా. రేయ్ ఏం జరుగుతుంది ఇక్కడ? దీన్ని భువి క్రీడ అంటారు. ఓహో, అక్కడుంది చూసావా? ఆ ఉట్టిని ఏ వైపు వారు కొడతారో వాళ్ళే విజేతలో. వాళ్ళకే అధికారం. అదేంటయ్యా దాన్నంత భయంకరంగా చెప్తున్నా? విషయం ఇంకా భయంకరంగా ఉంటుంది. క్యారెక్టర్ తోనే భయపెడుతున్నావు కదయ్యా. ఈసారి కూడా పులి కోట వారే గెలిచారు. ఏమండో గురువుగారు, ఏంటండి యుద్ధం? ఎందుకండి గొడవ? ఏంటి కదా? అది ఒక పెద్ద కథ అయ్యా. కొంచెం షార్ట్ ఫామ్ లో చెప్పండి గురుజీ. సుమారు 150 ఏండ్ల కింద పాత కర్నూలు ప్రాంతంలో 2 పేరుగాంచిన వంశాలుండేవి. ఒకటి సింహకోట వంశానికి చెందినవారు, ఇంకొకటి జమీందారు పులిగోరు వంశస్థులు. మా జమీందారు గారికి పులిగోరింటి సంబంధం వచ్చింది. పులి పుట్టింది, సింహం పుట్టింది, పులి పుట్టింది. మా యజమాని గారికి 3 పిల్లలు, ఒక మగబిడ్డ, 2 అమ్మాయిలు. కొడుకు దేవుళ్లాంటి మనిషి, జనం యొక్క శ్రేయస్సు కోసమే బతికాడు. పులిగోరు జమీందారు గారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు విదేశాల్లో చదువుకుని వచ్చాడు. మా అమ్మగారికి తనంటే పంచప్రాణాలు. తన అన్న కొడుక్కి తన కూతుర్నివ్వాలని అమ్మగారు ఆశపడ్డారు. అయితే అక్కడ జరిగింది వేరు. చెల్లి తన దుఃఖం వెళ్లబుచ్చింది. ఆవిడ తన ఇంటి గుమస్తాని ఇష్టపడింది. అన్నకి తన చెల్లంటే ప్రాణం. ఇంకేమీ ఆలోచించకుండా, ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా తన చెల్లిని ఆ గుమస్తాకిచ్చి ఈ లక్ష్మీ నరసింహ సన్నిధానంలోనే పెండ్లి చేశారు. అయితే ఇటువైపు ఈ ఇంటికి సరైన అల్లుడు కాదులే. ఆ అబ్బాయి అవమానం తట్టుకోలేక ఇద్దరినీ కాల్చి చంపి తాను కాల్చుకొని చనిపోయాడు. ఇదంతా తన కళ్ల ముందర చూసిన తల్లి గుండె ఆగి అక్కడే చనిపోయింది. రావద్దు, అక్కడే నుంచో. మా ఇంట్లో దీపం వెలిగిస్తానని మాటిచ్చి మా ఇంటి నర్సుని మట్టిలో కలిపేశావు కదా. అందరికీ న్యాయం చెప్తావు కదా, మరి దీనికే న్యాయం చెప్తావు. న్యాయమే దేవుడు అని నమ్మే ఇంటి వారము మేము. తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. ఈ క్షణం నుండి నా పిల్లలు చచ్చిపోయినట్టే. వాటిని వెలివేస్తున్నాను. నా ఆస్తిలో
అర్ధభాగం పులుగోరు ఇంటికి ఇస్తాండా. ఆ రోజు నుండి అన్నా చెల్లెలి బంధం పాడైంది. సంబంధాలు తెగిపోయాయి. కొడుకు ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. 150 పల్లెలో గొడవ పడుతూ ఈ ఊరు అమ్మాయిని వాళ్ళకెవరు, ఆ ఊరు నుంచి ఈ ఊరితో వ్యవహారం చేయరు. అయితే ఈ మట్టిలో ఎటువంటి రక్తపాతం కాకూడదని రెండిళ్లవారు ఒప్పందం చేసుకొని ఈ పండుగని ఆచరిస్తారయ్యా. ఇది కథ. ఇది కథ ఆ, కాదు, పైత్యం. బావయ్య చాలమ్మా. జై ఆంజనేయ. ఆంజనేయ భక్త, తమరు ఎంతవరకు పీకారు? చదువు చదువు. అంత పెద్దగా ఏం చదవలేదయ్యా. ఎస్ఎస్సి ఫెయిలు అని చెప్పొచ్చు కదా. లవ్ చేస్తాడంట, లవ్. ఏం పని చేస్తుంటావయ్యా? కాఫీ డేలో పనిచేస్తున్నాను. కాఫీ డేలో సప్లైరు, ఎంగిలి కప్పులు తీసేవాడివా? అందరూ వినండి, 300 పల్లెలకు ఇంటి వారం మేము. ఈ సంస్థానానికి అల్లుడయ్యేవాడు కాఫీలందించి ఎంగిలి కప్పులు తీసేవాడా? చెక్. నేను నా కూతుర్ని ఈ అనాథకు ఇవ్వలేను. ఈ బికారీతో నేను అన్నం కూడా తిన్నా. నన్ను అవమానపరిచారు. రండి, ఎవ్వరూ అన్నం తినకండి, పదండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది కడ్డీల కుస్తీ. యు మీన్ చైన్స్ ఫైట్? ఇందులో ఎవరు గెలుస్తారు వాళ్ళే పలకి ఎత్తుతారు. ఓహో. హేయ్! అన్నం తినేటప్పుడు నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు. మావ తిట్టాడు. పర్వాలేదు సార్. నన్ను ఓడించిన వాడే లేడా? మగాడే లేడా? ఊళ్ళో ఈ మగాన్ని ఓడించే మగాడే లేడా? ఇది రాజవంశీయుల ఆచారం. ఈ కార్యక్రమానికి ఇలాంటి బట్టలు వేసుకొచ్చావా? వచ్చాడు వచ్చాడు, బహదూర్ మనగాడు వచ్చాడు. బీభత్సమే, కాసుకోండి. రే ముద్దమాసం, రారా ఇటు, రారా. రే, ఈ రోజు నిన్ను ఇక్కడి నుంచి పరిగెత్తిస్తాడు రా మావాడు. కేవలం మా అమ్మాయిని లవ్ చేస్తే మాత్రం సరిపోదు, ఈ ఇంటి వారి మాన ప్రాణం కాపాడాలి. నువ్వు గనక ఇప్పుడు అక్కడికి వెళ్లేదనుకో, ఊరి ముందర మా మామ పరువు పోతుంది. ప్రాణాలైనా వదిలేస్తాడు గాని పరువు మాత్రం పోనివ్వడు. ఇప్పుడు వెళ్ళు.
ఒంగోలు గిత్తలా కుమ్మే వాయించండి వాయించండి చూడండి చూడండి. అతన్ని పంపించావు మామా అతనే వెళ్తానన్నాడు. కొట్లాడి గెలిచి మీ మర్యాదలు కాపాడుతానన్నాడు.